ఎఫెసీ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 31-32 వచనాలు మనం చదువుదాం. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. చాలండి. దేవుడు తన పరిశుద్ధ వాక్య భాగమును దీవించును గాక. మహాగణుడు అయిన మా యేసుక్రీస్తు ప్రభువా, మీ ఘనమైన నామానికి వందనాలు. చదవని వాక్య భాగమునకు ఆశీర్వాదము జోడించి ఈ రాత్రి మాకు కావలసిన మాటలు మీరు మాకు దయచేయండి. ఈ రాత్రి వింటున్న వారిని ఓ ప్రభువా అందరినీ దీవించండి. వాక్యపక్షంగా నిలబడి నన్ను కూడా మీ స్వాధీనం అందించుకోండి. కావలసిన మాటలు మీరు మాకు దయచేయండి. ప్రతి విధమైన బలహీనత, ప్రతి విధమైన రుగ్మత, ప్రతి చీకటి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. నీ సన్నిధి, నీ ప్రసన్నత, నీ వెలుగును మాకుంచి మహిమ పొందమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. చేరువచ్చిన దేవుని పిల్లలైన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనలందరినీ దీవించును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడయుండును గాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ యొక్క రాత్రికాల సమయంలో నేరుగా మనము వాక్య భాగంలోకి వెళ్దాం. కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం ఈ రాత్రి. నిజానికి ఇది వివాహ సమయానికి చదివే లేఖనం. ఈ వాక్యము వివాహ సందర్భంగా చదివే లేఖనం. ఈ రాత్రి అందులో నుంచి ఒక చిన్న విషయాన్ని మీ ముందుంచాలని ఆశపడుతున్నా. మీ హృదయాలు తెరిచి జాగ్రత్తగా వాక్యాన్ని గమనించాలని నా యొక్క విన్నపం. ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యొక్క పత్రిక ఎఫెసీ పత్రికలో పౌలు గారు స్త్రీలకు మరియు పురుషులకు అనేక విషయాలు చెబుతూ వచ్చారు. స్త్రీ ఎట్లుండాలి, పురుషుడు ఎట్లుండాలని చెబుతూ వచ్చి చివరిలో ఆయన ఏమన్నారంటే, ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. ఆయన చెబుతున్నది ఎవరి గురించి అంట? క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి. వారిద్దరూ ఏక శరీరము అగుదురు. ఎప్పుడు వివాహము జరిగిన తర్వాత ఇద్దరు ఏక శరీరము అగుదురు. అంటే రెండు శరీరాలు కాదు, ఇక ఒకటే శరీరం అని స్త్రీ గురించి పురుషుని గురించి చెప్పుకుంటూ వచ్చి ఆయన చివరికి ఏమన్నారంటే, నేను సంఘమును గూర్చి క్రీస్తును గూర్చి చెప్పుచున్నాను. అంటే ఈ సంగతులన్నీ ఎవరికి సంబంధించినవి? సంఘానికి, క్రీస్తుకి సంబంధించినవి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఈరోజు జాగ్రత్తగా పరిశీలించండి.
ఈ వ్యవస్థ అంతా ఆదికాండంలోనే ప్రారంభమైంది. ఆదికాండము 1వ అధ్యాయములో స్త్రీ ఉందా చెప్పండి? 1వ అధ్యాయంలో స్త్రీ ఉందా? ఉందా? ఉంది. ఎక్కడుంది? ఆదాములో ఉంది. ఆమె మర్మముగా ఉంది. అప్పటికి వారికి భౌతికమైన దేహము లేదు. ఆయన ఆదికాండము 1:27లో దేవుడు ఏం చేశాడంటే నరుని చేశాడు. ఎలా చేశాడు ఆయన? స్త్రీగాను పురుషునిగాను. అంటే అప్పుడు స్త్రీ ఎక్కడుంది? అప్పటికి భౌతిక సంబంధమైన దేహం కూడా వారికి లేదు. ఇక్కడ వారిద్దరూ కూడా ఏక శరీరం, ఒకే శరీరములో పురుషుడు ఉన్నాడు, స్త్రీ ఉన్నది. 2వ అధ్యాయం 7వ వచనం వచ్చేసరికి ఏమిచ్చాడు దేవుడు వారికి? మట్టి దేహాన్ని అంటే మర్త్యమైన దేహాన్ని, క్షయమైన దేహాన్ని, రక్తమాంసములు కలిగిన శరీరాన్ని దేవుడిచ్చాడు. మట్టి దేహమును అక్కడ ఇవ్వడం జరిగింది. అవునండి. అంటే ఇప్పుడు ఆదాముకి 2 శరీరాలు ఉన్నాయా? ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. 2 శరీరాలు ఉన్నాయి. మీకు అర్థం అవడానికి ఈ చిత్రం వేశాను. 2 శరీరాలు, ఒకటి ఆత్మ సంబంధమైన శరీరం, రెండవది ప్రకృతి సంబంధమైన శరీరం లేదా భౌతిక సంబంధమైన శరీరం. ఒకటి అక్షయమైన శరీరం, ఇంకొకటి క్షయమైన శరీరం. 2 శరీరాలు దేవుడు ఇచ్చాడు. అప్పుడు కూడా స్త్రీ ఎక్కడుంది? పురుషుడు, స్త్రీ. అప్పుడు కూడా స్త్రీ ఆదాము లోపలే ఉంది. ప్రైజ్ లార్డ్. ఇది 1వ అధ్యాయము, ఇది 2వ అధ్యాయం. 2వ అధ్యాయంలో నేను ఇంతకుముందు ఒక ప్రశ్న అడిగాను. నేను నరుడు అని చెప్పబడింది. ఆదాము అనే పేరు ఎక్కడుంది? ఆ పేరు ఎక్కడ మొదలయ్యింది అండి? ఆదాము అనే పేరు ఎప్పుడు మొదలయ్యింది? 1వ అధ్యాయంలో ఉందా? 2వ అధ్యాయంలోనా? 3వ అధ్యాయంలోనా? నేను అడిగాను ఇది వరకు. ఎక్కడండి? 2వ అధ్యాయం 2వ అధ్యాయము 22 అండి. అక్కడ ఉందా? పంతొమ్మిదో వచనం. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో. ఎందుకనంటే పేరు పెట్టాలంటే నరుడికి కూడా పేరు ఉండాలి అక్కడ. అందుకు అక్కడ పేరు పలకబడింది. ఎవరికి? నరునికి పేరు. ఏం పేరు? ఆదాము. తరువాత ఆదాము అన్నింటికి పేర్లు పెట్టాడు. పెట్టిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే 21వ వచనములో గాఢ నిద్ర కలుగు చేసి, ఎవరికి? ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేసి నిద్రించినప్పుడు ప్రక్కటెముకలో ఒక ఎముకను తీసి చోటును మాంసంతో పూడ్చివేసి తరువాత దేవుడైన యెహోవా
తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి, మొదట ఆదాములో నుండి ఎముక తీయడం, తరువాత ఆ ఎముకని స్త్రీగా నిర్మాణం చేయడం. ఒకేసారి జరగలేదు అంతా. మొదట ఎముకను తీసి సర్జరీ పూర్తయింది, తర్వాత దేవుడు ఆ ఎముకని స్త్రీగా నిర్మాణం చేశాడు. అప్పుడు ఏమైందంటే ఆదాము ఒక శరీరంలో ఉన్నాడు, స్త్రీ ఒక శరీరంలో ఉంది. అంతకుముందు ఇద్దరు ఒకే శరీరంలో ఉండేవారు. కానీ 2వ అధ్యాయం చివరిలో స్త్రీ ఆదాము నుండి బయటకు తీయబడింది. స్త్రీకి కూడా దేవుడు ఒక శరీరాన్ని ఇచ్చాడు. ఆమె ఎక్కడి నుండి తీయబడింది? ఇక్కడ ఒక మాట నేను చదువుతాను. అది సూర్యోదయం అనే వర్తమానంలో, ఇందులో పేరా నెంబర్ లేవు నా దగ్గర, కానీ నేను వర్తమానం వచ్చిన ప్రారంభంలో చదివిన పుస్తకం ఇది. మెసేజ్ అప్ వచ్చిన తర్వాత పుస్తకాలన్నీ వదిలేశాను. ఈ వారం అక్కడ మా ఇంట్లో ఉండడం వల్ల ఈ పుస్తకం తీసుకుని మరలా చదివితే అన్నీ అప్పుడే చదివి గీతలు కొట్టేసినట్టు ఉన్నాయి. అంటే అది సూర్యోదయం అనేది ఎప్పుడో చదివిన వర్తమానం. మరలా ఈ వారంలో దాన్ని తీసినప్పుడు చాలా ఆశ్చర్యం కలిగించింది నాకు. ఇందులో ఒక మాట నేను చదువుతున్నాను. దేవుడు తన మొదటి కుమారుని రూపొందించినప్పుడు మొదటిగా పెండ్లి కుమారునే చేశాను. ఎవరిని? పెండ్లి కుమారుణ్ణే చేశాను. ఆత్మ యందు ఆయన స్త్రీ పురుషునిగా చేశాను. అతనిని శరీర సంబంధిగా చేయుటకు నేలమంటితో తయారు చేశాను. గమనించండి, ఆదాము నుండి అవ్వను ఆయన తయారు చేసినప్పుడు ఆయన మరొక మట్టి ముద్దను తీసుకోలేదు. ఇంకో మట్టి ముద్ద ఆయన తీసుకోలేదు. అంటే ఎముకను తీశాడండి, మరి మిగిలినంతా ఎక్కడి నుంచి వచ్చింది? మరి అంటే ఆదాము నుండే వచ్చింది. ఇక్కడ ప్రోక్త ఏం చెప్తున్నాడంటే మరొక మట్టి ముద్దను తీసుకోలేదు, కానీ అదే మట్టి ముద్ద నుండి చేశాను. ఏ మట్టి ముద్ద? 2వ అధ్యాయం 7వ వచనములో మట్టి ముద్ద తీసుకున్నాడు కదా దేవుడు. ఆదాము అనే ఒక నరుణ్ణి చేశాడు కదా, రక్త మాంసంగా ఒక శరీరాన్ని చేశాడు కదా. ఆ మట్టి ముద్దలో నుండే దేవుడు, ప్రైజ్ ది లార్డ్, అదే మట్టి ముద్ద నుండి చేశాను. అదే వాక్యం, ఎందుకనగా ఆదాము పలుకబడిన వాక్యం చూసారా, అతనిలో నుండి చేశాను. స్త్రీ పురుషుడు ఆత్మలు 2 అతనిలో ఉండెను. స్త్రీ మరియు పురుషుడు ఆత్మలు 2 అతనిలో ఉండెను. ఇదే మట్టి ముద్ద నుండి తీసుకుని శరీరం చేశాడు. ఇందులో నుండే ఆత్మను తీసుకుని ఆ శరీరంలో పెట్టాడు. అంటే ఇప్పుడు ఒకే శరీరములో పురుషుడు స్త్రీ ఉండేవారు. ఇప్పుడు దీన్ని అనొచ్చా ఏక శరీరం అని? ప్రైజ్ ది లార్డ్. ఇదేమై ఉన్నది? 2వ అధ్యాయములో దేవుడు నేలమట్టితో నరు నిర్మించాక వారిద్దరు ఏమయ్యారంటే 1వ అధ్యాయంలో ఏక శరీరము, 2వ అధ్యాయంలో ఏక శరీరము,
గాఢ నిద్ర కలుగజేసే వరకు ఏక శరీరము. తరువాత దేవుడు వేరు శరీరాలు ఇచ్చి ఆ యొక్క హవ్వకు కూడా మరొక శరీరాన్ని ఆదాము శరీరంలో నుండే తీసి, ఆదాము ఎముకను తీసి, ఆదాములో నుండే ఆత్మను కూడా తీసి ఆ శరీరంలో పెట్టాడు. ఆయన ఆదాములో నుండి స్త్రీ ఆత్మను వేరు చేసి దానిని హవ్వలో ఉంచెను గనుక ఇంకను అది ఆదాములో భాగమే, అది ఆదాము యొక్క మాంసము. ఆయన శరీరం యొక్క యంత్రములను చలింపచేసినది ఆదాము యొక్క ఆత్మయే. ఆమె శరీరాన్ని చలింపచేసేటట్టు చేసింది కూడా. ఆమెకు చేయబడిన శరీరమును చలింపజేసేటట్టు కదిలేటట్టు చేసింది కూడా ఆదాములో నుండి వచ్చిన ఆత్మ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఇద్దరు ఒక్క శరీరంలో ఉండేవారిని ఏం చేశాడు? ఒక్క శరీరంలోనే ఉన్నారు 1వ అధ్యాయంలో, ఒక్క శరీరంలోనే ఉన్నారు 2వ అధ్యాయంలో. తర్వాత దేవుడు వారిని వేరు శరీరాల్లో పెట్టి అప్పుడు దేవుడు ఇద్దరికి వివాహము చేసి, అవునండి, 2వ అధ్యాయం చూడండి, మరలా ఆదికాండం 2వ అధ్యాయంలో చూడండి దేవుడు ఏం చేశాడో చూడండి. తండ్రిని విడిచి హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. దీన్నే పౌలు గారు మాట్లాడుతున్నారు. అవునండి, దీనినే, ఇదే వాక్యాన్ని పౌలు గారు మాట్లాడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. అంటే మోషేలో ఉన్న క్రీస్తు, పౌలులో ఉన్న క్రీస్తు. మోషేలో ఉన్న క్రీస్తు ఏమని ఇక్కడ మాట్లాడారో పౌలులో ఉన్న క్రీస్తు కూడా అదే మాట్లాడుతున్నాడు. వారిద్దరూ, ప్రైజ్ ది లార్డ్, 1వ అధ్యాయంలో ఒకే శరీరంలో ఉన్నారు. 2వ అధ్యాయంలో కూడా ఒకే శరీరంలో ఉన్నారు. 2వ అధ్యాయం చివరిలో వేరు శరీరాల్లో ఉన్నారు. వేరు శరీరాల్లో ఉన్న వారిని మరలా ఇక్కడ ఏమన్నారంటే వారిద్దరూ ఏక శరీరమై ఉందురు. ఉందండి, ఏమనుంది? వారు ఏక శరీరమై ఉందురు. వారు ఇద్దరుగా కాక ఏక శరీరమై ఉందురు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తాం. ఇద్దరు ఏమై ఉన్నారండి? ఏక శరీరం. ఎలా అయ్యారు ఏక శరీరము? వివాహము ద్వారా ఏక శరీరం అయ్యారు. ఆమేన్, హల్లెలూయా. 1వ అధ్యాయములో ఏక శరీరం, 2వ అధ్యాయము ఏక శరీరం, 2వ అధ్యాయం చివరిలో వేరు శరీరాలు. కానీ ఆయన ఏమన్నారంటే 2వ అధ్యాయం చివరిలో వారు ఇద్దరు కాదు, వారు ఇద్దరు కాదు. జాగ్రత్తగా పరిశీలిస్తే ఇక్కడ ఏక శరీరంలో ఉన్నవారే, ఇక్కడ ఏక శరీరంలో ఉన్నవారే వేరు శరీరాల్లో ఉన్నారు. కానీ దేవుడు ఏమన్నారు ఇక్కడ? వారిద్దరూ ఏక శరీరమై ఉందురు. అదే పౌలు గారు చెబుతూ, స్త్రీ కోసం చెబుతూ, పురుషుని కోసం చెబుతూ, నేను సంఘమును గూర్చియు క్రీస్తును గూర్చియు చెప్పుచున్నాను. వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని. ఎవరిద్దరు? ఆదాము మరియు హవ్వ. ప్రైజ్ ది లార్డ్. మొదటి ఆదాము మరియు మొదటి హవ్వ, అలాగే కడపటి ఆదాము మరియు కడపటి హవ్వ. ప్రైజ్ ది లార్డ్. 1వ అధ్యాయంలో ఏక శరీరంలో ఉన్నారు, 2వ అధ్యాయంలో ఏక శరీరంలో ఉన్నారు. 2వ అధ్యాయంలో ఆదాము గాఢ నిద్ర కలుగజేసి ప్రక్క చేల్చబడినప్పుడు ఆమె బయటకు వచ్చి
తర్వాత ఆమె నిర్మాణము చేయబడి, తర్వాత వివాహము చేయబడి ఏక శరీరమయ్యారు. ఒకే శరీరములో ఉండే ఇద్దరు వేరై ఆమె నిర్మాణము చేయబడి, నిర్మాణము పూర్తయిన తర్వాత వివాహము ద్వారా ఇద్దరు ఏక శరీరమై ఉందురు అని చెప్పబడింది. ఈ ఆదాము ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆదిలో ఆ స్త్రీ అనగా కడపటి హవ్వ, ఆయన వధువు, ఆయన భార్య, ప్రైజ్ ది లార్డ్, ఆయన లోపల ఉన్నది. 2వ అధ్యాయంలో కూడా ఆయన లోపల ఉన్నది. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలలో ఆయన యొక్క ప్రక్క చీల్చబడింది. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో ఆయన ప్రక్క చీల్చబడింది. అంటే ఆదికాండం 2వ అధ్యాయములో మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు ఉన్నాయి. ఆదికాండం 2లో మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు ఉన్నాయి. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలలో క్రీస్తు యొక్క ప్రక్క చేల్చబడి ఆయనలో నుండి ఆమె బయటకు వచ్చిందండి. ప్రైజ్ ది లార్డ్. ఆ యొక్క 2వ అధ్యాయములో మనం చూసినప్పుడు, 2వ అధ్యాయములో మనం గమనిస్తే 2వ అధ్యాయము 21వ వచనము, 2వ అధ్యాయం 21వ వచనం, గాఢ నిద్ర కలుగజేసి ప్రక్క చీల్చి ఎముకను బయటకు తీసి మాంసముతో పూడ్చివేసెను. ఇదంతా 21వ అధ్యాయం అంతా మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ప్రైజ్ ది లార్డ్. ఈ 4 సువార్తలు అక్కడ ఉన్నాయి. ఇది 4 సువార్తలకు ఛాయ. 2:21 ఛాయ. నిజస్వరూపములో మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో క్రీస్తు చీల్చబడుట, ఆయనలో నుండి ఆమె బయటకు వచ్చుట. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఏమైంది? ఆ చీల్చిన స్థలము పూడ్చబడిన తరువాత ఆ తీసిన ఎముకని నిర్మాణం చేయడం జరిగింది. ఎప్పుడు? 22వ వచనములో. 22వ వచనములో, ఆదికాండము 2వ అధ్యాయం 22వ వచనములో స్త్రీ యొక్క నిర్మాణం జరిగింది. స్త్రీ అనగా సంఘము, హవ్వ అనగా సంఘము, క్రీస్తులో నుండి బయటకు వచ్చిన సంఘము, ఆయన వధువు ఏం చేయబడింది? నిర్మాణం చేయబడింది. ఆమె యొక్క నిర్మాణం ఎప్పుడు జరిగింది? 7 సంఘకాలాలు గుండా జరిగింది. 7 సంఘకాలాలు అంటే ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికేయను 7 సంఘకాలముల గుండా 7 వర్తమానికుల ద్వారా, 7 వర్తమానముల ద్వారా, ప్రైజ్ ది లార్డ్, నిర్మాణము. ఎవరి నిర్మాణము? వధువు యొక్క నిర్మాణము. ఎందుకు నిర్మాణము? ఆమె బయటకు తీయబడింది. ఆమె మరొక మట్టి ముద్ద కాదు. ఆమె మరొక మట్టి ముద్ద కాదు. ఇక్కడ మనం చదివాం కదా, ఆయన మరొక మట్టి ముద్దను తీసుకోలేదు. ఆదాము నుండి అవ్వను ఆయన తయారు చేసినప్పుడు ఆయన మరొక మట్టి ముద్దను తీసుకొనలేదు. మరి ఆ హవ్వ భూమి మీద ఇప్పుడు ఉంటే, ఆ హవ్వ ఇప్పుడు ఉంటే, ఏ హవ్వ? క్రీస్తులో నుండి వచ్చిన చివరి హవ్వ, చివరి ఆదాములో నుండి వచ్చిన సంఘం భూమి మీద ఉంటే ఆమె మరొక మట్టి ముద్ద కాదు. ఆమె మరొక మట్టి ముద్ద కాదు. ఆ మట్టి ముద్ద ఎక్కడి నుంచి తీయబడింది? ఆదాము నుండే. ఇప్పుడు ఇక్కడున్న వారు వధువైతే, వధువులో భాగమైతే,
ఇక్కడున్న వారు ప్రతి ఒక్క విశ్వాసి వధువులో ఒక అవయవం అయితే, సంఘములో ఒక అవయవం అయితే, శరీరములో ఒక అవయవం అయితే, వధువులో ఒక భాగం అయితే, నీవు కూడా ప్రత్యేకమైన వేరొక మట్టి ముద్దవు కావు. నీవు కూడా క్రీస్తులో నుండి తీయబడిన మట్టి ముద్దవు. ఆయన మరొక మట్టి ముద్దను తీసుకోలేదు, ఆదాము నుండే తీసుకున్నాడు. అంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావయ్యా, నేను ఎక్కడి నుంచి వచ్చానయ్యా, మనం ఎక్కడి నుంచి వచ్చామయ్యా? ఆదాములో నుండే వచ్చాం. ప్రైజ్ లార్డ్. ఆమె శరీరము వేరు చేయబడిన ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? ఆ శరీరంలో నుండే వచ్చింది. అందుకే ఆయన ఏమన్నారంటే ఏక శరీరము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏక శరీరము. మనము మరొక మట్టి ముద్ద కాదు. మరొక మట్టి ముద్ద మరొకలా ప్రవర్తిస్తుంది, కానీ ఆయన నుంచి వచ్చిన ముద్ద ఆయన వలే ఉంటుంది. ఆయనతో ఆతుకుపడుతుంది, ఆయనతో సహవాసం చేస్తుంది, ఆయనతో కలిసి నడుస్తుంది. ఆయనతో సహవాసం చేయకుండా ఉండలేదు. ఎవరు? ఆయనలో నుండి వచ్చిన మట్టి ముద్ద. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆత్మను ఎక్కడి నుంచి తీసుకున్నాడు మరి? ఆయనలో నుండే. రక్తం ఎక్కడి నుండి? ఆయనలో నుండే. ప్రైజ్ లార్డ్. ఎముక ఆయనలో నుండే, మాంసం ఆయనలో నుండే, రక్తం ఆయనలో నుండే, ఆత్మ ఆయనలో నుండే. అందుకే అంటున్నాడు ఆయన ఏక శరీరం. ప్రైజ్ లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఇక్కడ మరొక సంగతి మీకు చెప్పాలని ఆశపడుతున్నా. వేరు చేసినా, వేరు శరీరాల్లో పెట్టినా ఆయన చెప్తున్నది వారిద్దరూ ఏక శరీరం. మరి 3వ అధ్యాయంలో ఏం జరిగింది? 3వ అధ్యాయంలో ఏం జరిగింది? ఆదాము నుండి తీయబడిన మట్టి ముద్దే అక్కడ పాడైపోయింది. 3వ అధ్యాయంలో ఆదాము నుండి తీసిన మట్టి ముద్దే పాడైపోయింది. ఆ మట్టి ముద్దే. అంతే కదండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి ఒకటిగా ఉన్నప్పుడు, ఏక శరీరమై ఉన్నప్పుడు, 2వ అధ్యాయంలో ఏక శరీరమై ఉన్నప్పుడు పాడవలేదు, పాపము లేదు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. 1వ అధ్యాయంలో ఏక శరీరం, 2వ అధ్యాయములో ఏక శరీరం, 3వ అధ్యాయంలో వచ్చేసరికి వేరు శరీరాలుగా ఉండడం వల్ల అక్కడ ఏమైంది? పాపము. ఏమైందండి? పాపం ప్రవేశించింది. ప్రైజ్ లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఏ శరీరం పాడైంది? స్త్రీ శరీరం. అక్కడ పాపము ప్రవేశించింది, పాపము జరిగింది. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఏకమై ఉన్నప్పుడు లేదు, వేరుగా ఉన్నప్పుడు. ఇప్పుడు పౌలు గారు చెప్తున్నది ఏంటంటే సంఘము మరియు క్రీస్తు ఏమై ఉండాలట? ఏక శరీరమై ఉండాలని ఎందుకు చెప్తున్నాడు ఆయన? ఎప్పుడైతే వేరయ్యారో 3వ అధ్యాయంలో పాపము జరిగింది, అపవాదికి అవకాశం దొరికింది, సాతానుడికి అవకాశం వచ్చింది. కానీ ఒక్కటై ఉన్నప్పుడు అవకాశము లేదు. ప్రైజ్ లార్డ్. మరి ఇప్పుడేం జరుగుతుంది? మన జీవితాల్లో ఇప్పుడు ఏం జరగాలి? ప్రైజ్ లార్డ్. అదృశ్య వధువు ఐక్యత. అదృశ్య వధువు
ఐక్యత అంటే ఏంటి? అదృశ్య వధువు ఐక్యత అంటే ఏలియా వర్తమానం అని చెప్పుకునే వాళ్ళందరూ ఐక్యత కాదు. దాని గురించి కాదు అది. అదృశ్య వధువు ఐక్యత అంటే ఇప్పుడు సంఘశాఖలన్నీ ఐక్యత అవుతున్నాయా? సిద్ధాంతాలు వేరైనా శనివారం ఆరాధన వారు, ఆదివారం ఆరాధన వారు కూడా కలిసి ఉంటున్నారా? యూనియన్లో ఉన్నారా? ఒకే యూనియన్లో ఉన్నారు. స్వస్థతలు ఉన్నాయని చెప్పేవారు, స్వస్థతలు లేవని చెప్పేవారు ఒకే యూనియన్లో ఉన్నారు. పండగలు చేసే క్రైస్తవులు, పండగలు చేయని క్రైస్తవులు ఒకే యూనియన్లో ఉన్నారు. యూనియన్, ఫెలోషిప్లను కలిగి ఉన్నారు. అంటే వారు నమ్ముతున్న డాక్ట్రిన్ సిద్ధాంతము కాదు. వారందరూ ఏమవుతున్నారు? ఒక ఐక్యత, ఒక ఫెలోషిప్ కలిగి ఉన్నారు. ఎవరి బోధ వారు బోధించుకుంటారు, ఎవరి సంఘాలు వారు కట్టుకుంటారు. ఒక సంఘం జోలికి ఇంకొకరు వెళ్ళకూడదు. ఒకప్పుడు అందరూ తిట్టుకునేవారు, ఇప్పుడు తిట్టుకోవట్లేదు. ఒకరినొకరు విమర్శించుకునేవారు, ఇప్పుడు విమర్శించుకోవట్లేదు. ఎందుకని? వారందరూ ఏమయ్యారు? ఒక తీర్మానం చేసుకున్నారు. ఫెలోషిప్లో అందరూ కలిసి తీర్మానం చేసుకున్నారు. నీ పరిధి ఎక్కడి వరకు, నీ పరిధిలోకి ఎవడు రావడానికి వీల్లేదు. నీ పరిధిలో వేరొకడు కూటమి పెట్టాలంటే నిన్ను అడిగే పెట్టాలి. నేను అడగకుండా వేరే వాడు కూటమి పెడితే వాడిని అక్కడి నుంచి మీరు తరిమేయచ్చు. పనిచేసుకున్నారు, గ్రామాలు ఊర్లు పనిచేసుకున్నారు. వేరే వారు వెళ్ళడానికి అవకాశము లేదు. ఈ సిద్ధాంతం వర్తమాన పాస్టర్ల యూనియన్లో కూడా ఉంది. వారు ఒక యూనియన్ ఏం చేశారంటే తీర్మానం చేశారు, మీ పరిధిలోకి ఎవరు రావడానికి వీల్లేదు, మీ పరిధిలో సేవ నువ్వే చేసుకోవాలి. ఇట్లా జరుగుతుంది. మీరు ఇంకో చోటకే వెళ్ళకూడదు, మీ పరిధిలో మీరు సేవ చేసుకోండి. మరొకరు వచ్చి నీ పర్మిషన్ లేకుండా నీ పరిధిలో ఇంకో వర్తమాన పాస్టర్ కోటాలు పెట్టడానికి వీల్లేదు. అది కూడా వారు తీర్మానం చేశారు. ఈ యూనియన్ కోసం మాట్లాడట్లేదు ప్రవక్త. అదృశ్య వధువు ఐక్యత అంటే వధువు వరునితో ఐక్యత, క్రీస్తుతో ఐక్యత. ఇది ఎలా జరుగుతుంది అంటే కంటికి కనబడేటట్టుగా కాదు, అదృశ్యంగా జరుగుతుంది. ఇన్విజిబుల్ యూనియన్ ఆఫ్ ద బ్రైడ్ అంటే ఇన్విజిబుల్ అంటే అదృశ్యమైన కలయిక, అదృశ్యమైన ఐక్యత. ఎవరెవరికి? క్రీస్తుకి వధువుకి. క్రీస్తుకి వధువుకి ఏం జరుగుతుంది? అదృశ్యమైన ఐక్యత, కలయిక, ఐక్యత జరుగుతుంది. ఎందుకు ఈ ఐక్యత? ఎందుకు ఈ ఐక్యత? ఎందుకు ఈ ఐక్యత అంటే ఆ ఐక్యత లేనప్పుడే సర్పము హవ్వను పాడు చేశాడు. ఇప్పుడు కూడా వాడి దృష్టి కడపటి హవ్వ మీద ఉంది. ఆమె మోసపోదని ప్రవక్త చెప్పాడు. కడపటి హవ్వ మోసపోదు. మొదటి హవ్వ మోసపోయింది కానీ కడపటి హవ్వ మోసపోదని ప్రవక్త చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు మోసపోదు? ఆమె ఎందుకు మోసపోయింది? వేరయింది కాబట్టి, వేరు శరీరాల్లో ఉన్నారు కాబట్టి మోసపోయింది. ఒకే శరీరం అయితే మోసపోదు. ఇప్పుడు మనం మోసపోకూడదంటే ఏం జరగాలి? ఏక శరీరమై ఉండాలి. ఎవరెవరు? క్రీస్తు నీవు, క్రీస్తు నేను, క్రీస్తు మనము ఏమై ఉండాలి? ఏక శరీరమై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎలా సాధ్యమయ్యాది? ఏక శరీరం అవడం ఏంటి? ఎలా అవుతుంది ఏక శరీరము? ఎప్పుడు అవుతారు ఏక శరీరము? వివాహమయ్యాక. అందుకే ప్రధానము చేసింది ఎవరు?
మొదటి సంఘకాలపు ఎఫెసు సంఘకాలపు దూత, వర్తమానికుడు అపోస్తుడైన పౌలు ఏం చేశాడు? ఆయన ప్రధానము చేశాడు. 7వ సంఘకాలపు వర్తమానికుడు, ఈ కాల ప్రవక్త విలియం బ్రన్హామ్ గారు ఏం చేశారు? వివాహము చేశాడు. వివాహము ద్వారా ఏం జరిగింది? ఐక్యత, ఏక శరీరము. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు ఏమవ్వాలంటే క్రీస్తుతో మనము, మనతో క్రీస్తు ఏమవ్వాలి? ఏకమవ్వాలి. ఏమవ్వాలి? ఏకమవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. ఇక్కడ ఈ వర్తమానంలోనే ఒక మాట చెప్పి ఉన్నాడు ఆయన. పెండ్లి కుమారునిగా ఉండిన ఆయన బయటకు వచ్చినప్పుడు పెండ్లి కుమార్తె కూడా బయటకు రావలెను. పెండ్లి కుమార్తెగా ఉండిన ఆయన ఏమయ్యాడు? బయటకు వచ్చాడు. ఆయనలో నుండి పెండ్లి కుమార్తె కూడా బయటకు వచ్చింది. ఎందుకనగా అది ఆయనలో భాగము. ఎందుకు బయటకు రావాలి? ఆమె ఆయనలో భాగము. పెండ్లి కుమార్తెను గూర్చి ఎందరూ మాట్లాడిరో వారందరి యొక్క ప్రత్యక్షతలను నెరవేర్చు ప్రత్యక్షతగా అది మాత్రమే ఉండగలదు. అది కేవలము పెండ్లి కుమారునికి వేరుగా అది ఏదైనా చేసినచో అది పెండ్లి కుమార్తె కాదు. పెళ్లి కుమారునికి వేరుగా ఏదైనా చేస్తే అది ఆమె పెళ్లి కుమార్తె కాదు. ఎందుకనగా ఆమె ఆయన మాంసములో మాంసం, ఆయన ఎముకలలో ఎముక, జీవములో జీవం, ఆయన శక్తిలో శక్తి అయి ఉన్నది. ఆమె ఆయనయే. ఆమె ఆయనయే. ఆమె కాదు, ఆమె ఆయనయే. ప్రైజ్ ది లార్డ్. అంటే దాని అర్థం ఏంటి? ఇద్దరు కాదు, ఏక శరీరమై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆదికాండం 3లో వేరుగా ఉండుట వలన అక్కడ ఏం జరిగింది? పాపం ప్రవేశించింది. ఆమేనంటారా? గట్టిగా స్తోత్రం చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు యూనిటీ ఏంటి? ఆ ఐక్యత ఏంటి? పాపము జరగకుండా ఉండాలంటే, మోసపోకుండా ఉండాలంటే అక్కడ అవ్వ ఒక మాట చెప్పింది. ఓ స్త్రీ, నువ్వెందుకులా చేసావంటే ఆ మంది సర్పము నన్ను మోసపుచ్చినది. ఏ తప్పుడు సిద్ధాంతము చేత, ఏ తప్పుడు వాక్యము ద్వారా, ఏ తప్పుడు ప్రత్యక్షతల ద్వారా ఏ విశ్వాసి మోసపుచ్చబడకుండా ఉండాలంటే క్రీస్తుతో ఐక్యత కలిగి ఉండాలి. మోసపోకుండా ఉండాలంటే, మోసపుచ్చబడకూడదంటే, ఎందుకంటే ఆదికాండం 3 స్త్రీ మోసపోయింది. అవునండి. ఆదికాండం 3లో స్త్రీ మోసపుచ్చబడింది. ఆమె అన్నది, చెప్పింది ఏమని? ఎందుకు ఇలా చేసావు అని దేవుడు అడిగితే, సర్పము నన్ను మోసపుచ్చినది. ఎప్పుడు జరిగింది అది? ఆదికాండము 3వ అధ్యాయములో స్త్రీ ఏం చేయబడింది? మోసపోయింది, మోసపుచ్చబడింది. ఎవరి చేత? సర్పము చేత. ఆమేనా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కూడా స్త్రీ ఉంది. ఇప్పుడు కూడా స్త్రీ ఉందా? స్త్రీ ఉంది. వధువు ఇప్పుడు మోసపోకుండా ఉండాలి. అవునండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఆదికాండములోను, ఎఫెసీ పత్రికలోను వారు ఏక శరీరమై ఉందురు. ఏక శరీరం అంటే వారిద్దరూ ఏకమై ఉంటారు. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆదికాండం 3లో స్త్రీ ఏం చేయబడింది? మోసపుచ్చబడింది, మోసగించబడింది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దాం. గట్టిగా. అంటే స్త్రీలో ఒక విత్తనం వేయబడింది. ఆ విత్తనం సర్పము యొక్క విత్తనం.
ఆదికాండం 3లో స్త్రీలో ఒక విత్తనం వేయబడింది. ఆ విత్తనం ఏమిటయ్యా? సర్పము యొక్క విత్తనం. అర్థమైన వాళ్ళు ఆమెనంటారా? ప్రైజ్ లార్డ్. ఇక్కడ ప్రకటన గ్రంథంలో కూడా ఒక స్త్రీ ఉంది. ప్రకటన గ్రంథంలో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ వధువై ఉన్నది. ఆ స్త్రీ వధువై ఉన్నది. ఆమె ప్రైజ్ లార్డ్. వధువై ఉన్న స్త్రీ 10వ అధ్యాయంలో 1వ వచనములో, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనములో ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనములో ఎవరు? క్రీస్తు అనగా శిరస్సు. క్రీస్తు అనగా శిరస్సు పరలోకము నుండి దిగివచ్చి ఉన్నాడు. ఎందుకయ్యా ఈ దిగి రావడం? ఎందుకు 10:1 ఆయన దిగి రావడం? బలిష్ఠుడైన దూతగా దిగి రావడం ఎందుకు? ఎందుకు ఆయన దిగి వచ్చాడు? వచ్చినది తలరాయిగా, పెండ్లి కుమారుడుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ యొక్క స్త్రీ భూమి మీద ఉన్నది, పురుషుడు పరలోకములో ఉన్నాడు. పరలోకపు పెళ్లి కుమారుడు, భూలోకపు పెళ్లి కుమార్తె. ఆ పరలోక పెళ్లి కుమారుడు ప్రభువు అయిన యేసుక్రీస్తే, భూలోక పెళ్లి కుమార్తె వధువై ఉన్నది. ఆ 10వ అధ్యాయం 1వ వచనములో ఆ పెళ్లి కుమారుడే ప్రభువు అయిన యేసుక్రీస్తే బలిష్ఠుడైన దూతగా ఆయన దిగివచ్చాడు. దిగి వస్తూ ఆయన కుడి చేతిలో ఒక గ్రంథం ఉన్నది. కుడి చేతిలో ఒక గ్రంథం ఉన్నది. అది విప్పబడిన గ్రంథము. అది 7 ముద్రల ప్రత్యక్షత గ్రంథమై ఉన్నది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దామా? ఎప్పుడైతే ఆయన దిగివచ్చాడో అక్కడ ఒక స్త్రీకి సాదృశ్యముగా అక్కడ ఎవరున్నారు? యోహాను ఉన్నాడు. యోహాను ఎవరండి? ఆయన యోహాను వధువుకి సాదృశ్యంగా ఉన్నాడు. ఎప్పుడైతే బలిష్ఠుడైన దూతగా ఆయన దిగి వచ్చాడో అప్పుడు ఆయన ఆ స్త్రీ అనబడిన ఆ యోహానులో ఒక విత్తనం వేశాడు. ఆయన విత్తనం 3వ అధ్యాయంలో స్త్రీలో విత్తనం, 10వ అధ్యాయంలో స్త్రీలో విత్తనం. అవునండి. ఏం చేయమన్నారు దేవుడు? ఆ దూత చేతిలో ఉన్న గ్రంథాన్ని తీసుకుని తినేయి. ఎక్కడికి వెళ్ళింది? లోపలికి. ఏం వెళ్ళింది? విత్తనం. విత్తనం ఎవరిది? క్రీస్తు యొక్క విత్తనం. అంటే సర్పము మోసపుచ్చకుండా ఉండాలని ఎవరిని? యోహానుని అనగా వధువుని మోసము చేయకుండా ఉండాలంటే క్రీస్తే తన విత్తనాన్ని ఆయనలో ఆమెలో ఉంచాడు. అంటే ఇది ఏమై ఉన్నదయ్యా? ఐక్యత. ఐక్యత దేంతో ఐక్యత? గ్రంథముతో ఐక్యత. ఆ యోహాను గ్రంథముతో ఐక్యపరచబడ్డాడు. ఇంకెవ్వరు అతనిని మోసపుచ్చలేకపోయారు. ఈరోజు ఈ చిన్న వధువు, ఈరోజు ఇక్కడున్న వధువులున్న ప్రతి విశ్వాసి గ్రంథముతో ఐక్యపరచబడితే, ఆ గ్రంథం అనే విత్తనము లోపల వేయబడితే, ప్రైజ్ ది లార్డ్, ఇప్పుడు ఆమె ఆయన ఏక శరీరం అవుతున్నారు. అప్పుడు ఏ విధమైన మరొక విత్తనము, మరొక సిద్ధాంతము, ఏ విధమైన తప్పుడు సిద్ధాంతములు నిన్ను కదపజాలవు. ఎందుకనంటే అప్పటికే వాక్యమనే విత్తనాన్ని గర్భము ధరించి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు అదే బలిష్ఠుడైన దూత మన మధ్యలో ఉన్నాడు. ఆ దూత విత్తనము ఆ గ్రంథమై ఉన్నది. ఆ గ్రంథమును ఆయన విప్పుతున్నప్పుడు
నువ్వు దాన్ని తింటూ ఉన్నప్పుడు, నువ్వు ఆ గ్రంథము చేత నింపబడినప్పుడు, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, అప్పుడు మన ప్రవర్తన, మన ఆలోచనలు, మన తలంపులు, మన నడక, మన పడక, మన యొక్క జీవిత స్టైల్ అంతా మారిపోతుంది. దేన్ని బట్టి మారుతుంది? ఆమె పొందుకున్న విత్తనాన్ని బట్టి ఆమె జీవితం మారింది, ఆమె ప్రవర్తన మారింది. ఇప్పుడు వధువు పొందుకున్న విత్తనమును బట్టి ఆమె ఒక ప్రవచనాత్మకమైన పరిచర్య కలిగి ఉంటుంది. యోహాను మరలా ప్రవచింపనగత్యమని యోహానుకు చెప్పబడిందా? 11వ వచనములో గ్రంథము తినిన తర్వాత మరి ఇప్పుడు యోహాను ఎవరు? వధువై ఉన్నదా? ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఎవరైతే ఆ గ్రంథమును భుజిస్తారో, అంటే ఆ గ్రంథము ఎవరికి ప్రత్యక్షపరచబడుతుందో, విప్పబడుతుందో, ఆ మర్మములు విప్పబడతాయో, మర్మములు ప్రత్యక్షపరచబడతాయో, వారు క్రీస్తు ఏమవుతున్నారు? ఏకమవుతున్నారు. అది అదృశ్యమైన ఐక్యత. తెలియదు పైకి ఎవరికే, అది బహిరంగంగా తెలిసేది కాదు. అది ఎలాంటి ఐక్యత? అదృశ్యమైన ఐక్యత. ప్రైజ్ లార్డ్. అప్పుడు ఆమె కాదు, ఆమె కాదు, ఆమె ఆయనయే. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఏక శరీరమగుట. ఆయన ఆమెలో నివసించుట. ఆయన ఆమెలో నివసించుట అనగా క్రీస్తే మనలో నివసించుట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎప్పుడయ్యా ఇది జరిగేది? ఎప్పుడు గ్రంథము వ్యక్తిగతముగా ప్రత్యక్షపరచబడుతుందో, గుంపుగా కాదు, వ్యక్తిగతంగా ఎవరికి వారికే గ్రంథము ప్రత్యక్షపరచబడుతుందో, ఆ గ్రంథం బయలుపరచబడుతుందో, ఆ గ్రంథమును మనం భుజిస్తామో, అప్పుడు ఆమె మరియు ఆయన ఏకమవుతున్నారు. యోహాను తినగానే దేశములను గూర్చి, రాజులను గూర్చి, అధికారులను గూర్చి, రాజ్యములను గూర్చి ప్రవచిస్తున్నాడు. ప్రవచించేది యోహాను కాదు, యోహానులో ఉన్న క్రీస్తు. మాట్లాడుతున్నది యోహాను కాదు, యోహానులో ఉన్న క్రీస్తు. ఈరోజు ఈ యోహాను ఉన్నారా? ఈ యోహాను, ఈ రాత్రి ఈ యోహాను, ఈరోజు ఈ యోహానులో ఎవరుండాలి? క్రీస్తు ఉండాలి. అంటే క్రీస్తు మనము ఏమవ్వాలి? ఏకమవ్వాలి, ఏక శరీరం. ఎప్పుడైతే ఆయన మనం ఏక శరీరం అవుతామో, ప్రైజ్ లార్డ్, గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఈ కాలపు వర్తమానమే క్రీస్తు. ఆమేనండి. ఈ కాలపు వర్తమానమే క్రీస్తు. ఈ కాలపు వర్తమానం అంటే చెప్పండి. ఈ కాలపు వర్తమానం అంటే 7వ దూత తీసుకొచ్చిన వర్తమానం. 7వ దూత వర్తమానం అంటే 7వ దూత వర్తమానం అంటే 17. 7వ దూత పలుకు దినములలో అతడు 7వ దూత పలుకు దినములలో అదొకటే తీసుకుంటారు చాలామంది. అంటే మనం 7వ సంకాలంలో ఉన్న 7వ దూత నాడు 7వ దూత నమ్మాలే వరకు తీసుకున్నారు. కానీ పూర్తిగా చదివితే 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము, అంటే 7వ దూత బూర ఊదినప్పుడు మర్మాలు వెలువచ్చబడతాయి. అంటే 7వ దూత పరిచర్య అనగా మర్మముల పరిచర్య. ఆమె
ప్రైజ్లో దేవుని మర్మం ఏమవుద్ది? బయలుపరచబడుద్ది. దేవుని మర్మం బయలుపరచబడితే ఆ దేవుని మర్మం ఏంటి? ఆ దేవుని మర్మం ఏంటి? ఆ 7 ముద్రల గ్రంథమే దేవుని మర్మం. ఆ 7 ముద్రల గ్రంథమే దేవుని మర్మం. 7వ దూత వర్తమానం ద్వారా బయలుపరచబడిన వర్తమానం ఏంటయ్యా అంటే 7 ముద్రల ప్రత్యక్షత గ్రంథమే. ఆ 7 ముద్రల ప్రత్యక్షత గ్రంథము బయలుపరచబడుటయే 7వ దూత వర్తమానము. ప్రైజ్ ది లార్డ్. మరలా చెప్తున్నానండి, 7 ముద్రల ప్రత్యక్షత గ్రంథములో ఉన్న మర్మములు బయలుపరచబడుటయే 7వ దూత వర్తమానమై ఉన్నది. మర్మములు వద్దు అంటే మర్మములు కాదు, మర్మములు అవసరం లేదు, మొదట మర్మాలు కాదు అని అంటున్నాం అంటే అసలు 7వ దూత వర్తమానం అంటే ఏంటి? 7వ దూత వర్తమానం అంటేనే మర్మములు బయలుపరచుట. మర్మములు వద్దు, మర్మములు అప్పుడే కాదు, మర్మములు అప్పుడే అవసరము లేదు అంటున్నావంటే నీవు 7వ దూత వర్తమానం వద్దు, 7వ దూతనే తోసేస్తున్నావు. 7వ దూతని 7వ దూత వర్తమానాన్ని తోసేస్తున్నావు. అసలు 7వ దూత వర్తమానం అంటేనే ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న మర్మములు బయలుపరచుటై ఉన్నది. మర్మములు లేకుండా, మర్మములు బయలుపరచబడుట అనేది లేకుండా 7వ దూత వర్తమానము లేదు. ప్రైజ్ లార్డ్. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. మరి మర్మములు వద్దంటే కొందరు మర్మాలు అవసరం లేదంటున్నారు. ఎప్పుడైతే మనకు మర్మములు బయలుపరచబడతాయో ఆ మర్మములు బయలుపరచబడుట ప్రైజ్ లార్డ్ 7వ దూత వర్తమానమై ఉన్నది. 7వ దూత వర్తమానమే క్రీస్తు, ఈ కాలపు క్రీస్తు. 7వ సగ కాలానికి క్రీస్తు ఎవరై అంటే 7వ దూత వర్తమానమే క్రీస్తు. 7వ దూత వర్తమానం ఏంటి? మర్మముల బోధ, మర్మముల పరిచర్య, మర్మములు బయలుపరచబడుట. ఎప్పుడైతే మర్మములు బయలుపరచబడుతున్నాయో అదే క్రీస్తు. అనగా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆ ముద్రించబడిన మర్మములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిపి ఈ కాలపు వర్తమానమై ఉన్నది. అదే క్రీస్తు అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అదే క్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తు ఆ ముద్రల గ్రంథమే క్రీస్తు. 7 ముద్రల గ్రంథమే క్రీస్తు. ఆ 7 ముద్రల గ్రంథములో ఏమున్నాయి? 7 ఉరుములు ఉన్నాయి. ఏమున్నాయండి? 7 ఉరుములు ఉన్నాయి. ఏంటి ఆ 7 ఉరుములు? సింహము వలె గర్జించినప్పుడు, ఆర్భటించినప్పుడు ఆయన ఆ గర్జనలో నుండి, ఆ ఆర్భాటములో నుండి 7 ఉరుములు వచ్చాయి. ఆ ఉరుముల్లో ఏమున్నాయి? ఉరుములలో ఏమున్నాయి? ఉరుములలో ఏముంది? ఉరుములలో ఎత్తబడే విశ్వాసం ఉంది. ఉరుములు ఎక్కడున్నాయి? ముద్రల్లో ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ముద్రలు ఎక్కడున్నాయి? బలిష్ఠుడైన దూత చేతిలో ఉన్నాయి. ఆ బలిష్ఠుడైన దూత వచ్చినప్పుడు ఆయన పట్టుకుని వచ్చాడు. 1963లో ఆయన దిగి వచ్చినప్పుడు ఆయన చేతిలో విప్పబడిన గ్రంథం ఉంది. ఆ గ్రంథమే 7 ముద్రల ప్రత్యక్షత గ్రంథము. ఆ గ్రంథములో 7 ఉరుములు ఉన్నాయి. ఆ 7 ఉరుములలో ఎత్తబడే విశ్వాసం ఉంది. మనం ఎత్తబడాలంటే మనకు ఉరుములు బయలుపరచబడాలి. ఉరుములు బయలుపరచబడాలంటే ముద్రలు బయలుపరచబడాలి. ముద్రలు బయలుపరచబడాలంటే బలిష్ఠుడైన దూతగా, ఆ బలిష్ఠుడైన దూతగా ఆయన దిగి వచ్చాడని నువ్వు నమ్మాలి. ఆ బలిష్ఠుడైన దూత నీలోనికి రావాలి. నీలోనికి ఆయన వచ్చినప్పుడు నీవు ఆయన ఏకమైనప్పుడు, ప్రైజ్ ది లార్డ్, ఎప్పుడైతే ఆ బలిష్ఠుడైన దూత విశ్వాసి ఏకమవుతారో అప్పుడు ఆయన విత్తనము ఆమెలో పడుతుంది, ఆ విశ్వాసిలో పడుతుంది. అప్పుడు ఆ విశ్వాసి క్రీస్తు ఏక శరీరం.
ఏక శరీరం. ఎప్పుడైతే ఏక శరీరం అవుతావో నువ్వు ఎప్పుడు ఎన్నటికీ ఏ తప్పుడు సిద్ధాంతము చేత నువ్వు ఎన్నడూ మోసపుచ్చబడలేవు. ఏకము కానప్పుడు ఏదో ఒక సిద్ధాంతం నిన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. నీకు గందరగోళం కలుగుతూనే ఉంటుంది. ఇది నిజమా అది నిజమా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏ గందరగోళపు వాక్యమైనా, ఏ గందరగోళపు వర్తమానమైనా, ఏ గందరగోళపు సిద్ధాంతములైనా మనల్ని కదపజాలవు ఎప్పుడయ్యా? ఎప్పుడు మనము క్రీస్తుతో ఏకమైపోతే. ఏ తప్పుడు సిద్ధాంతం మనల్ని కదపచాలదు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా సోని చెప్దామా? ఆమేన్, హల్లెలూయా. ఇంకో సంగతి చెప్పనా అండి? క్రీస్తుతో నీవు ఐక్యమై ఉంటే ఏ తప్పుడు సిద్ధాంతపు బోధన నువ్వు ఇక వినలేవు. ఎందుకంటే ఒక బిడ్డ తల్లి పాలు రుచి చూసిన తర్వాత ఇంకో తల్లి పాలు అంటే చెప్పండి, రుచి చూశాడు. తన తల్లి యొక్క పాలు ఎట్లుంటాయో తెలుసు. ఇంకే పాలు అతను తాగలేడు. ఇప్పుడు వర్తించకపోవచ్చు అది, ఎందుకంటే అందరికీ డబ్బా పోలే. ఇప్పుడు చాలామందికి ఆ డబ్బా మీద కూడా ఉంటుంది, అట్టపెట్టి మీద కూడా ఉంటుంది. ఏమని? బిడ్డకి తల్లిపోలే ఆరోగ్యకరమైనవి అని ఉంటుంది. పౌడర్ పెట్టి మీద ఉంటుంది. పౌడర్ ఉంటున్నాయి కదా ఇప్పుడు, పౌడర్లు ఉన్నాయి కదా, పాల పౌడర్లు, దాని మీద ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? అవి కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. కానీ బిడ్డ కడుపు నింపడానికి, ఏడుపు ఆపడానికే అవి ఉపయోగిస్తున్నారు. ఈరోజు వధువు ఆ విత్తనాన్ని పొందుకుంటే, ప్రైజ్ లార్డ్, గట్టిగా సోని చెప్దాం. ఎందుకంటే రకరకాల సిద్ధాంతాలు వర్తమానంలో ఉన్నాయి, రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి. అంటే మ్యాచింగ్స్ ఉంటాయి చూసారు. మ్యాచింగ్ అంటే దాని అర్థం ఏంటంటే జతపరచడం. నోవహుని తీసుకుని దేంతో జతపరుస్తారు? ప్రవక్త దేంతో జతపరిచారు నోవహుని? శ్రమల గుండా వచ్చే సంఘానికి పోల్చారు. కానీ ఈ కాల వర్తమానంలో కొందరు దేంతో పోలుస్తారు? వధువుతో. ఎవరిని? నోవహుని. ఎవరితో? వధువుతో పోలుస్తారు. నోవహు వలే ఒక ప్రవక్త ఈ కాలంలో ఉన్నాడు. అప్పుడు వాళ్ళలోకి రమ్మని పిలిచాడు. ఇప్పుడు మేము క్రీస్తులోకి రమ్మని పిలుస్తున్నాం. వన్నస్లోనే ఉంది, అది వర్తమానంలో కూడా ఉంది. వన్నస్లో లేదండి, ఉంది. మీరు విన్నారు, నేను కూడా విన్నాను. కొందరు విన్నారు కానీ మర్చిపోయారు. ఓకే. కానీ ప్రవక్త ఏమన్నారు? శ్రమల గుండా వచ్చే సంఘానికి సాదృశ్యమని, 144,000 మంది యూదులకు సాదృశ్యమని. కానీ ఆనోకు దగ్గరకు వస్తే ఎత్తబడే, శ్రమలకు ముందే ఎత్తబడే వధువుకి సాదృశ్యంగా ఉన్నాడని ఆనోకు కోసం చెప్పబడుతుంది.
పోలికలు. అంటే జతపరచడం అనేది సరిగా జతపరచట్లేదు ఈరోజు కొందరు. మ్యాచింగ్ సరిగా చేయట్లేదు. ఎందుకనంటే మ్యాచింగ్ సరిగా చేయాలంటే, పేరు సరిగా పెట్టాలంటే గ్రంథం ఆదాములో ఉండాలి. ఆదాములో గ్రంథం ఉంది కాబట్టి పేర్లు సరిగా పెట్టాడు. అవునండి, ప్రైజ్ లార్డ్. ఈరోజు వధువులోనికి క్రీస్తే ఆ గ్రంథాన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు వధువులో ఉన్న ప్రతి విశ్వాసి క్రీస్తు ఏమవ్వాలి? ఐక్యం అవ్వాలి, ఏక శరీరం అవ్వాలి. అప్పుడు ఏ తప్పుడు సిద్ధాంతం మనల్ని మోసగించబడదు. వధువు ఎప్పుడు మోసగించబడదు? మనం వింటాం, వధువు మోసపోదు ఆమె నన్ను గొంతులేస్తారు, అందరూ కేకలేస్తారు, అందరూ ఏళ్ళేస్తారు, చప్పట్లు కొడతారు. ఏమని చెప్తే వధువు ఎప్పుడు మోసపోదు? క్రీస్తుతో ఐక్యమైనప్పుడు, గ్రంథము తినినప్పుడు, ఆ బలిష్ఠుడైన దూత ఆమె ప్రైజ్లో హోరేబు కొండ మీదకి ఎవరు దిగొచ్చారు? యెహోవా దేవుడే అగ్ని స్తంభముగా పొదలోనికి దిగివచ్చి ఎవరితో? మోషేతో మాట్లాడినప్పుడు మోషే మాటలు విన్నాడా? తర్వాత ఆ హోరేబు కొండ మీదకి వచ్చిన ఆ యెహోవా ఎక్కడా? పొదలో ఉండిపోయాడా? చెప్పండి. లేదు. మరి ఎక్కడా? వెళ్ళిపోయాడా? నో. ఎక్కడా? మోషేలో. ఆమెనా? మోషేలో. ఆ సన్సెట్ పర్వతం మీదకి వచ్చిన మెస్సయ్య, ఆ బలిష్ఠుడైన దూత ఇంకా సన్సెట్ పర్వతం మీద ఉన్నాడా? అక్కడే ఉన్నాడా? నో. ఎక్కడా? విలియం బ్రన్హాములు ప్రవక్తలు ఏం తీసుకుని? గ్రంథమును తీసుకుని వచ్చిన ఆయన, గ్రంథమును తీసుకొచ్చిన ఆయన, తెరవబడిన గ్రంథముతో వచ్చిన ఆయన సన్సెట్ పర్వతం మీద ఉండిపోలేదు. ఆ పర్వతం ఎవరో కాదు, ఆ హోరేబు కొండ ఎవరో కాదు, ఆ పొద ఎవరో కాదు, మోషేయే. మోషేలోకి దిగొచ్చాడు, మోషేలోనే ఉన్నాడు. ఎవరు? క్రీస్తు. ఇప్పుడు సన్సెట్ పర్వతం మీదకి వచ్చిన మెస్సయ్య, ఆ బలిష్ఠుడైన దూత, గ్రంథముతో వచ్చిన ఆయన పర్వతం మీద ఉండిపోలేదు. ఎక్కడున్నాడు ఆ పర్వతం? ఎవరు? ప్రవక్తయే ఆ పర్వతం. ప్రవక్తలోనికి వచ్చి ఆ బ్రన్హాము టెబర్నికల్కు వచ్చి ఆయనే ప్రవక్తలో ఉండి ముద్రలు తెరిచాడు. ఎవరికి? సంఘానికి. ఇప్పుడు కూడా తన వధువులో ఉన్న వారికి ఆయన ఏం చేస్తున్నాడు? ముద్రలు తెరుస్తున్నాడు. ఎవరికి ముద్రలు తెరవబడుతున్నాయో? ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని ప్రశ్న అడిగినా, యోహాను గ్రంథాన్ని తిన్నాడా? చెప్పండి. తిన్నాడా? చెప్పండి అందరూ. ఎప్పుడు? విప్పబడిన తర్వాత, విప్పబడక ముందా? ఎవరికి విప్పబడింది? యోహానికి విప్పబడిందా? యోహానికి విప్పబడిన తర్వాత తిన్నాడా? తిన్న తర్వాత విప్పబడిందా? సరే, రెండు ఆన్సర్లు వచ్చాయి. యోహానికి అది విప్పబడింది కాబట్టి ఇది ఏంటి అని అడగలే. దానియేలుకి విప్పబడలేదు కాబట్టి ఏంటని అడిగాడు. దానియేలు 12లో ఏంటిది అని అడిగాడు. ఎందుకని? అది దానియేలుకి విప్పబడలేదు, కానీ యోహానికి అది విప్పబడింది. తరువాత అతను దాన్ని భుజించాడు. ఇప్పుడు మనకేం చేయబడాలి? విప్పబడాలి. విప్పబడిన తరువాత ఆమెనంటారా? విప్పబడిన తరువాత ఆమె గట్టిగా ప్రైజ్ ది లార్డ్. విప్పబడిన తరువాత ఆ గ్రంథము శరీరధారి అయ్యింది. ఏ శరీరములో? యోహాను శరీరములో శరీరధారి అయ్యింది. ఏమిటది? విప్పబడిన గ్రంథము యోహాను తినిన తర్వాత యోహానులో అది శరీరధారి అయ్యింది. అనగా యోహాను క్రీస్తు ఐక్యమగుట, ఏక శరీరమగుట. ఈరోజు గ్రంథం మనకు విప్పబడాలి, దాన్ని మనం భుజించాలి, అది మనకి శరీరధారి అవ్వాలి. అప్పుడు మనం ఏమవుతాం? క్రీస్తు మనము ఏక శరీరము. అట్లా ఏక శరీరం ఎప్పుడైతే అవుతామో వధువు
మోసపుచ్చబడదు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా. సంతోషంగా ఉన్నారా? మనం వర్తమానం బోర్డు కింద ఉంటే సరిపోదు, వర్తమానం అని చెప్పుకుంటే సరిపోదు. ఆ కార్యం మనలో జరగాలని దేవుణ్ణి వేడుకోవాలి, కన్నీరు కార్చాలి, ప్రభువు దగ్గర బ్రతిమలాడుకోవాలి. ప్రభు ఆ గ్రంథాన్ని మాకు ప్రత్యక్షపరచు, ఆ గ్రంథము నాలో శరీరధారి అవ్వాలి. యోహాన్లు అయ్యిందంటే అది సాదృశ్యం, అది ఛాయ, అది నీడ. కానీ నిజస్వరూపములో ఇక్కడున్న ప్రతి విశ్వాసిలో ఏమవ్వాలి? వాక్యము, గ్రంథము శరీరధారి అవ్వాలి. ఎప్పుడైతే ఆ గ్రంథము శరీరధారి అవుతుందో ఆయనతో ఏక శరీరము. ఇద్దరు కాదు ఇప్పుడు. ఆమె ఆయనయే, ఆమె ఆయనయే అనే మాట మీద ఈ రాత్రి అంతా మాట్లాడవచ్చు. అవునండి, మీకు అర్థమవుతుంది ఇప్పుడు మాట్లాడవచ్చా? ఆమె ఆయనయే, ఆమె ఆయనయే ఎప్పుడవుతుందయ్యా? ఆమెగా ఉంటే అవదు. ఆమె కనబడకూడదు, ఆమె గుణలక్షణాలు కనబడకూడదు, ఆమె కోపము కనబడకూడదు, ఆమె స్వార్థము కనబడకూడదు, ఆమె మొదటి జన్మ లక్షణాలు కనబడకూడదు, మొదటి జన్మలో ఉన్న పరిస్థితులు ఏమి కనబడకూడదు. ఇక ఆమె మరుగైపోతుంది, ఆయన కనబడుతున్నాడు. ఆమె ఆయనయే. అది ఏమై ఉన్నదంటే ఏక శరీరం. ఇద్దరు కాదు ఇప్పుడు. ఇమ్మానుయేలు కాదు. ప్రైజ్ ది లార్డ్. ఇమ్మానుయేలు కాదు, మనకు తోడు కాదు, మనలో. గట్టిగా సో చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 2 గ్లాసులు ఉన్నాయా? కప్పులు కదండి, గ్లాసులే కావాలి. ఒక దాంట్లో పట్టాలి. గాజు గ్లాసు. ప్రైజ్ లార్డ్. ఒక దాంట్లో పట్టాలి, ఒక దాంట్లో ఒకటి పట్టాలి. అట్లయితేనే గట్టిగా దేవుని సో చెప్పండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. క్రీస్తు దేవుడు తన యొక్క ఒక గ్లాసు ఇంకో గ్లాసులో పట్టాలి. అలాంటి గ్లాసులు ఏమైనా ఉన్నాయా? ప్లాస్టిక్ గ్లాసులు అయినా పర్వాలేదు. అది పాస్ చేయండి, అది పాస్ చేయండి, వీడియో పాస్ చేయండి. దేవుళ్ళలోని గుణ లక్షణాలు. దేవుళ్ళలో తన గుణ లక్షణాలన్నీ ఎవరిలో కుమరించుకున్నాడు? క్రీస్తులో కుమరించుకున్నాడు. ఇప్పుడు క్రీస్తు ఏమీ లేనివాడయ్యాడా? దేవుడు ఏమీ లేనివాడయ్యాడా? దేవుడు ఏమీ లేనివాడయ్యాడా? మళ్ళీ మీకు అర్థమవడం మళ్ళీ చెప్తున్నాను. ఇది దేవుళ్ళలోని గుణలక్షణాలన్నీ ఎవరిలో? క్రీస్తులో కుమరించుకున్నాడు. అప్పుడు దేవుడు ఏమయ్యాడు? ఏమీ లేనివాడయ్యాడా? దేవుళ్ళు ఇంకేమైనా ఉన్నాయా? అన్నీ కుమరించుకున్నాడా? కొన్ని ఉంచుకుని కొన్ని కుమరించుకున్నాడా? అన్నీ కుమరించుకున్నాడు. అప్పుడు దేవుడు ఏమీ లేనివాడయ్యాడా? క్రీస్తు తన గుణలక్షణాలన్నీ వధువులో కుమరించుకుంటే క్రీస్తు ఏమీ లేనివాడయ్యాడా? ప్రైజ్ లార్డ్. నో, అలా జరగలేదు. మరి ఏం జరిగింది? దేవుళ్ళు అనేక గుణలక్షణాలు ఉన్నాయి. ఆ గుణలక్షణాలు వధువులో కుమరించుకున్నాడంటే తన్ను తానే కుమరించుకున్నాడు, తనకు తాను కుమరించుకున్నాడు. ఆయన వేరు, దేవుడు వేరు, క్రీస్తు వేరు కాదు. ఇప్పుడు
ఈ క్రీస్తే దేవుడు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు క్రీస్తు తనలోని గుణలక్షణాలని వధువులో కుమ్మరించుకుంటా అంటే తనను తాను వధువులో కుమ్మరించుకుంటా. ఇప్పుడు ఆమె కాదు, ఎందుకంటే షీ ఈజ్ ఎంప్టీ. ఆమె ఏమీ కాదు, ఆమెలో ఎలాంటి గుణలక్షణాలు లేవు, ఆమెలో ఎలాంటి గుణలక్షణాలు లేవు. ఆమె మొదటి జన్మ ద్వారా పాపి. కానీ ఇప్పుడు క్రీస్తు తనను తాను వధువులో కుమ్మరించుకున్నాడు అంటే తన గుణలక్షణాలు కొన్ని నింపి కొన్ని ఉంచుకుంటే కాదు, తనే తనకు తానే క్రీస్తులో కుమ్మరించుకున్నాడు. క్రీస్తు వేరుగా లేడు, క్రీస్తు వేరుగా లేడు. ఏమయ్యాడు మరి? ఎక్కడున్నాడు? వేర్ ఈజ్ జీసస్ క్రైస్ట్? హీ ఈజ్ ఇన్ హెర్. ఆయన ఆమెలో ఉన్నాడు. అందుకు ఆమెనేమన్నారు ఇక్కడ? అది సూర్యోదయ వర్తమానంలో ఆమె ఆయనయే. ఇప్పుడు కనబడేది ఆమె కాదు, ఆయనయే. దేవుడు క్రీస్తులో కుమ్మరించుకున్నప్పుడు క్రీస్తు కాదు కనబడేది, దేవుడే కనబడుతున్నాడు. అవునండి. హృదయ రహస్యాలు బయటపడుతున్నప్పుడు, లాజరును తిరిగి లేపినప్పుడు, కుష్ఠరోగులు బాగు చేసినప్పుడు, చనిపోయిన వారిని తిరిగి లేపినప్పుడు, ఆమె ప్రైజ్ ది లార్డ్. పాడి మోసుకెళ్తున్నప్పుడు చనిపోయిన వాడు తిరిగి లేచినప్పుడు దేవుడే కనబడుతున్నాడు కానీ మానవుడు కనబడట్లేదు. క్రీస్తు కూడా తనను తాను వధువులో కుమ్మరించుకుంటే, అనగా ఇది నీవైతే నీలో ఆయన కుమ్మరించుకుంటే, అంటే ఈ కాలపు వర్తమానమే క్రీస్తు, ఆ గ్రంథమే క్రీస్తు. ఆ గ్రంథమే యోహానులోకి వచ్చినప్పుడు ఇక్కడ యోహాను కనబడట్లేదు, క్రీస్తే కనబడుతున్నాడు. ఇప్పుడు నీవు నేను కనబడము, క్రీస్తే కనబడతాడు. అలా ప్రవక్త మోషేలో జరిగింది, ఆ విధంగా ప్రవక్త మోషేలో జరిగింది, అదే విధంగా ప్రవక్త ఏలియాలో జరిగింది, ప్రవక్త విలియం బ్రెనహాములో జరిగిందని చెప్పుకుంటూ ఉండడం కాదు, అలా చెప్పుకుంటూ ఆ బోటు కింద బ్రతికేయడం కాదు. ఇప్పుడు నాలో జరగాలని ఆశ, ఆ తృష్ణ, ఆ ఆశ మనకందరికీ ఉండాలి. ఎవరిలో జరగాలని? మనలో జరగాలని. మనం కనబడకూడదు, ఇక మన గుణ లక్షణాలు కనబడకూడదు, మనము ప్రత్యక్షపరచబడకూడదు. క్రీస్తే మనలో ప్రత్యక్షపరచబడాలి. అదే క్రీస్తు మనము ఏక శరీరమగుట. ఇప్పుడు ఏక శరీరమగే కార్యం జరుగుతూ ఉంది. కొందరు కొన్ని సిద్ధాంతాలతో ఐక్యమవుతున్నారు, కొందరు వారికి నచ్చిన బోధతో ఐక్యమవుతున్నారు. కానీ కొందరు ప్రకటన 10:1 వచ్చిన బలిష్ఠుడైన దూతతో, ఆ గ్రంథముతో ఐక్యమవుతున్నారు. అంటే ఐక్యమవుతున్నారంటే అర్థం ఏంటంటే ఆయనకు వేరుగా ఆమె ఏమి చేయదట. అంటే ఆ గ్రంథమును తిని ఆ గ్రంథములో ఉన్నట్టుగా ఆమె జీవిస్తుంది. మనం అలా జీవించట్లేదు. మనం ఇంకా మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నాము, మనకు నచ్చినట్టుగా మాట్లాడుతున్నాము, మనకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నాము, మనకు నచ్చినట్లుగా మాట్లాడుతున్నాము, మనకు నచ్చినట్లు జీవిస్తూ ఉన్నాము. కానీ ఇప్పుడు ఆ ఐక్యత, ఆ ఏక శరీరం అగుట మనకెంతో అవసరమై ఉన్నది. మనం ఇప్పుడు కోరుకోవాల్సి ఉన్నది క్రీస్తు మనము ఏక శరీరము. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే ఏక శరీరం అవుతామో అప్పుడు యోహానులో విత్తనము. నీవు ఏక శరీరం ఎప్పుడైతే అవుతావో అప్పుడు నీలో విత్తనము. అప్పుడు ఈ విత్తనం అనగా ఏంటి? ఆ గ్రంథమే. ఆ గ్రంథం మనకు ప్రత్యక్షపరచబడినప్పుడు ఉరుములు ప్రత్యక్షపరచబడతాయి. ఎప్పుడైతే ఉరుములు ప్రత్యక్షపరచబడతాయో ఈ దినముల్లో ఒక శుభోదయాన ఎత్తబాటులోనికి వెళ్ళిపోతాం. ఆ ఐక్యమౌట ద్వారానే ఎత్తబడే విశ్వాసం, ఏక శరీరంగా అవుటయే. ప్రైజ్ ది లార్డ్. కోరుకుందామా దేవుణ్ణి? ప్రభువా, ఈ రాత్రి మాతో నీవు, నీతో నేను ఏకమవ్వాలి.
ఏకమగుట ఒకటే మిగిలి ఉన్నది. ఏక శరీరం అవ్వాలి. ఏక శరీరం అయితే మోసపుచ్చబడము. ఏ సిద్ధాంతం మనల్ని మోసం చేయదు. ఏక శరీరం అయితే, ప్రైజ్ ది లార్డ్, ఆనోకు ఎత్తబడక ముందు క్రీస్తు ఆనోకు ఏక శరీరం అయిపోయారు. క్రీస్తుతో పాటు ఆనోకు కూడా వెళ్ళిపోయాడని అర్థం ఏంటి? ఆనోకు వేరుగా, క్రీస్తు వేరుగా లేరు. ఆనోకు క్రీస్తు ఏకమయ్యారు. ఇప్పుడు మనము క్రీస్తు ఏక శరీరం అవ్వాలి. ఏక శరీరం అగుట ద్వారా ఎత్తబాటులోనికి మనం వెళ్ళబోతున్నాము. దేవుడు అలాంటి గొప్ప కృప దేవుడు మనకి ఇచ్చును గాక. దేవుడు మనందరినీ దీవించును గాక. ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి మనం అందరం తల్ల వంచి లేచి నిలబడి ప్రార్థన చేద్దాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా మీకు వందనాలు. జీవాధిపతి మీకు వందనాలు. శక్తిమంతుడా మీకు వందనాలు. పరిశుద్ధుడా మీకు వందనాలు. మేము ఏకమవ్వాలని ఆశపడతా ఉన్నాము. ఏక శరీరం అవ్వాలి. ఏక శరీరముగా మార్చబడాలని ఆశపడుతున్నాము. మాకు సహాయం చేయండి ప్రభువా. నీవే మాలో నివసించాలి. మేము కనబడకూడదు ప్రభువా. మా గుణ లక్షణాలు కనబడకూడదు ప్రభువా. నీవే మాలో కనబడాలి ప్రభువా. నీవే మాలో ప్రత్యక్షపరచబడాలి ప్రభువా. నీవే మాలో జీవించాలి ప్రభువా. నీవే మాలో ఆనందించాలి ప్రభువా. ఈయనందు నేను ఆనందించుచున్నాను. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడని చెప్పినట్టుగా ప్రభువా మాలో నీవు ఆనందించాలి ప్రభువా. మేము వాక్యముతో ఐక్యం అవ్వాలని ఆశపడుతున్నాము. ప్రభువా మేము ఐక్యం అవ్వాలని ఆశపడుతున్నారా? ఎంతమంది ఆశపడుతున్నారు? చేతులు ఎత్తి ప్రార్థన చేయగలరా? చేతులు ఎత్తి దేవుణ్ణి అడగలరా? స్వరం ఎత్తి దేవుణ్ణి అడగలరా? ప్రభువా నాకు సహాయం చేయండి అయ్యా. ప్రభువా ఏక శరీరమై ఉండాలనే మాట మీద ఈరోజు నాతో మాట్లాడావయ్యా. నిజమేనయ్యా. ప్రభువా గ్రంథము మాకు ప్రత్యక్షపరచబడాలి. ఈ కాలపు వర్తమానమైన గ్రంథమే క్రీస్తు ఉన్నాడు. ఆ క్రీస్తు మాలో కనబడాలి. అలాంటి జీవితం మాకు కావాలి. మేము కనబడకూడదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. వాక్యం మాలో శరీరధారి అవ్వాలి. నీ గుణ లక్షణాలు మాలో కనబడాలి. వాక్యము మాకు ప్రత్యక్షపరచబడాలి. వాక్యముగా మేము మారాలి. వాక్యముగా మేము మలసపడాలి. మీ సహాయం మాకు దయచేయండి ప్రభువాని. ఆర్భాటం జరుగుచుండెను, వర్తమానం ప్రభులచుండెను. మనలో జరగాలని, ప్రవక్తలో జరిగినట్టు, పౌల్లో జరిగినట్టు, మోషేలో జరిగినట్టు, అనేక మంది భక్తుల్లో జరిగినట్టు మనలో కూడా జరగాలని, వధువులో జరగాలని కోరుకుందాం. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, సర్వోన్నతుడా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా మీరు ఇచ్చిన వర్తమానం బట్టి వందనాలు. ఏక శరీరమగుదరని చెప్పిన మాటలో నుండి మాతో మాట్లాడినందుకు వందనాలు. మేము నీతో కలిసి ఏక శరీరం అవ్వాలని, మేము కనబడకుండా మీరే కనబడాలని, మీరే ప్రత్యక్షపరచబడాలని మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడారయ్యా. అలాంటి పరిస్థితి మాకు దయచేయండి. మా సంఘంలో ప్రతి ఒక్కరికి దయచేయండి. ఆ కార్యం మాలో జరగాలి. పౌల్లో జరిగినట్టు, మా ప్రవక్త విలియం బ్రహ్మంలో జరిగినట్టు మాలో కూడా అది జరగాలి ప్రభువా. అది దాని కొరకు మేము కోరుకుంటూ ఉన్నాం ప్రభువా. ఆశపడతా ఉన్నాం ప్రభువా. ఆ యోహాను మేమే నమ్ముతూ ఉన్నాము. ఆ యోహాను వధువై ఉన్నదని, ఆ యోహానుకు మాకు సాదృశ్యంగా ఉన్నాడని మేము నమ్ముచున్నాము. ఆ యోహానులో జరిగినట్టు ప్రభువా మాలోను జరిగించమని వేడుకుంటున్నాం ప్రభువా. నీ సహాయం మాకు దయచేయండి. అద్భుత కార్యాన్ని జరిగించండి. కృప చూపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. విత్తబడిన మాటలు అందరి హృదయాలు ఫలింపు దయచేయండి. దేవా ఈ రాత్రి తండ్రి ఎంతమంది అయితే నీ సన్నిధిలో వాక్యాన్ని విన్నారో ప్రభువా, తండ్రి ఇంకా వినబోతున్నారో వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఇగో తండ్రి ఎవరైనా బలహీనంగా ఉంటే వారిని బలపరచండి. రోగులు ఉన్న బిడ్డని స్వస్థపరచండి. మంచి ఆరోగ్యాల వరకు దయచేయండి. కృప చూపండి నాయన. అలాగే నాయన చంటి బిడ్డ తలను కూడా బలపరచి మంచి ఆరోగ్యాలు దయచేయండి.
ఓ దేవా తండ్రి నాయన, ఓ రాజా, కొందరు సైనస్తో బాధపడుతూ ఉన్నారు, జ్వరంతో బాధపడుతున్న చంటిపెట్టి కూడా జ్వరంతో బాధపడుతూ ఉన్న చంటిపెట్టిని కూడా బలపరచండి. జలుబుతో దగ్గుతో బాధపడుతున్న బిడ్డలను బలపరచండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో స్వస్థత ప్రకటిస్తూ ఉన్నాం, విడుదల ప్రకటిస్తూ ఉన్నాం. ఇప్పుడే వారికి విడుదల కలుగునుగాక, ఇప్పుడే వారికి స్వస్థత కలుగునుగాక. ప్రతి రుగ్మత, ప్రతి బలహీనత, ప్రతి చీకటి నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో బంధిస్తూ ఉన్నాం. నీ కార్యం జరిగించండి. ఈ బైబిల్ స్టడీ ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎంతో చక్కగా నడిపించినందుకు వందనాలు. ఓ తండ్రి నాయన, శనివారం ఉపవాస ప్రార్థనలో, ఆదివారం ఆరాధనలో తోడుగా ఉండి నడిపించండి. తిరిగి మా గృహాలకు వెళుచున్న క్షేమకరమైన ప్రయాణాలు దయచేయండి. ఓ తండ్రి, ప్రార్థనలో తల ఉంచిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించి, వాడబడిన ప్రతి పాత్రను దీవించమని మమ్మల్ని మీకు సమర్పించుకుంటూ మరలా మేము కలుసుకునే పర్యంతం కృపాక్షేమనిచ్చి నడిపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మళ్ళీ అందరినీ దీవించునుగాక.